హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఎక్స్ అనమాట. నేను మీ రోజు ముందుకు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఐఆర్ సెన్సర్తో మనం ఒక ఎల్ఈడిని ఎలా కంట్రోల్ చేయాలో మనం ఈ ప్రాజెక్ట్లో లర్న్ చేయబోతున్నాం అనమాట. ఆ సెన్సర్ మనకి అల్ట్రాసోనిక్ ప్లస్ ఫ్లేమ్ సెన్సర్ 2-in-1గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. ఇంకోటి నేను పైన మీకు స్క్రీన్ మీద చూపెడుతున్నాను కదా, అదే అనమాట. మీకు వచ్చేసి ఆ సెన్సర్ మన వీడియో చూసే ముందు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి గైస్, మనకి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి మనకి బ్రెడ్ బోర్డ్ అయితే కావాలన్నమాట. మనకు వచ్చేసి ఆర్డినో యూనో మెయిన్, మనకి ఇది కూడా కావాలి. వచ్చేసి మనకి ఆర్డినో యూనో బ్రెడ్ బోర్డ్ 2 కావాలి. మనకి ఇంకొచ్చేసి ఒక ఇదిగోండి ఆర్డినో కోడింగ్కి ఓటీజీ కేబుల్ అయితే కావాలి. నేను అయితే ఆల్రెడీ ఆర్డినోలో కోడింగ్ అయితే ఇచ్చాను, మీకు ఎలాగ ఇవ్వాలో చూపించాను కదా, మీరు కూడా అలాగే తీసుకోండి. ఒక ఎల్ఈడి ఇంకా 220 ohms రెసిస్టర్ కూడా కావాలి మనకు. వచ్చేసి ఇదిగోండి ఇంకోండి, ఇంకా ఇదే మనకి ఐఆర్ సెన్సర్ అంటారు చూడండి. ఇదిగోండి ఇదే మనకి ఐఆర్ సెన్సర్స్ అండి. ఐఆర్ సెన్సర్ అంటే నేను ఆల్రెడీ దీనికి జంపర్ వైర్స్ అయితే కనెక్షన్ చేసుకున్నాను, విసిసి జిఎండి అవుట్కి. ఇదిగోండి ఇక్కడ మీకు 2 LEDs అయితే ఉన్నాయి కదా, ఆ వైట్ ఎల్ఈడి వచ్చేసి ట్రాన్స్మిటర్, బ్లాక్ ఎల్ఈడి వచ్చేసి మనకి రిసీవర్ అనమాట. మనకి ఇది కూడా కావాలి. దీంతోపాటు ఇంకా 3 జంపర్ వైర్స్ తీసుకోండి, ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రెడ్ బోర్డ్కి జంపర్ వైర్స్ కావాలి. ఒక గైస్ వీడియోలోకి వెళ్దాం. గైస్ హలో గైస్, ఇప్పుడు మనం కనెక్షన్స్ అలాగే వాళ్ళు చూపిస్తాను. ఒక ఎల్ఈడి తీసుకుని పైన మనకి పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, పాజిటివ్కి కింద నెగిటివ్కి తీసుకోండి. ఇలాగా ఎల్ఈడిని మనకి బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ నెగిటివ్ అని ఏమున్నదో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చి 220 ohms రెసిస్టర్. మనం 220 రెసిస్టర్తో వోల్టేజ్ని ఒక సైడ్ నుంచి డ్రాప్ చేస్తాం కాబట్టి అక్కడ పాజిటివ్ పిన్కి ఇంకా మధ్యలో లైన్ అని చూసారా, ఆ మధ్యలో ఇవ్వండి. అక్కడ నుంచి మనం వోల్టేజ్ అయితే డ్రాప్ చేయొచ్చు అనమాట. ఇంకోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకోండి 220 ohms రెసిస్టర్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేస్తే మనకి ఎల్ఈడి అనేది అంత బ్రైట్గా గ్లో అవ్వదు. ఎందుకంటే అందుకే మనం 220 ohms రెసిస్టర్ వేసుకోవాలన్నమాట. మనం వచ్చేసి అదిగోండి గైస్. ఇంకా వచ్చేసి ఇంకండి ఇక్కడ, ఎందుకంటే ఇది వచ్చేసి ఈ జంపర్ వైర్ గ్రౌండ్కి ఇచ్చుకోండి. ఆ లైన్ అంతా మనకైతే వచ్చేసి గ్రౌండ్ అయితే వద్దనమాట. ఆ రెసిస్టర్కి అక్కడైతే వచ్చేసి అది వచ్చేసి మనకి పాజిటివ్ పిన్ అనమాట. ఈ గ్రౌండ్ ఈ పాజిటివ్ పిన్ వచ్చేసి మనకి ఆర్డినోకి అయితే ఇవ్వాలి. మనం వచ్చేసి ఆర్డినోకి అయితే ఇవ్వాలన్నమాట. ఇంకోండి నేనైతే వచ్చేసి అయితే కనెక్షన్స్ అన్ని ప్రాపర్గా అయితే ఇచ్చేసాను. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీనికి
ఇన్పుట్ అయితే ఇవ్వాలి. వచ్చేసి దీనికి 5 volts అన్న 12 volts అన్న ఇవ్వచ్చు. అంతకుమించి ఎక్కువైతే ఇవ్వకూడదు. అంతకుమించి ఎక్కువైతే ఇస్తే మనకి అక్కడ బోర్డు అయితే మాడిపోతుంది అనమాట. ఇదిగోండి నేను వచ్చేసి 5 volts అయితే ఇస్తున్నాను. మీరు 12 volts అని ఇచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ అక్కడ కోటీజీ కేబుల్తో కోడింగ్ అయితే ఇచ్చాను. మీరు కావాలంటే ఇచ్చుకోండి. నేను చాలా వీడియోలో మీకు కోడింగ్ ఎలా చేయాలో చూపించాను. ఇదిగోండి మనకి ఇవ్వగానే మనకి బోర్డులోకి అయితే సప్లై అయితే వచ్చింది. అక్కడ నుంచి మనకి ఐఆర్ సెన్సర్లో కూడా వెళ్ళింది. ఇంకోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి గైస్, ఇప్పుడు నేను మీకు ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి నా హ్యాండ్ ఐఆర్ సెన్సర్కి దగ్గరగా పడితే అక్కడ మనకు వచ్చేసి లైట్ అయితే గ్లో అవుతుంది చూసారా. ఇది వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ సెన్సర్లో కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఇదిగోండి నా హ్యాండ్ దగ్గరికి పడితే మనకి లైట్ ఆన్ అవుతుంది కదా. మన హ్యాండ్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. ఇదిగోండి మన హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి లైట్ గ్లో అవుతుంది కదా, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంగోండి ఇదిగోండి నేను ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాను చూడండి. అదిగోండి గైస్, నేను దాన్ని నేల మీద పెట్టినా కూడా అది లైట్ ఆన్ అవుతుంది అనమాట. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కింద షీట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఇదిగోండి నేను ఒక ఆబ్జెక్ట్ని అయితే దాని ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి వచ్చేసి మనకి లైట్ గ్లో అవుతుంది. ఇదిగోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అల్ట్రాసోనిక్ సెన్సర్ లాగా మనకి వర్క్ చేస్తుంది అనమాట. కాకపోతే అది సేమ్ కదా అనమాట. అల్ట్రాసోనిక్ సెన్సర్ అనేది కొన్నిట్లుగా వాడతారు, ఇది కూడా కొన్నిట్లుగా ఉపయోగిస్తారు. ఇదైతే వచ్చేసి లైన్ కూడా ఫాలో ఇంకోటి కాసి ఇది మనకు వచ్చేసి ఒక ఫైర్ సెన్సర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 2-in-1 అనమాట. దీన్ని మన అల్ట్రాసోనిక్ ఫ్లేమ్ సెన్సర్ని కలిపితే అది ఎయిర్ సెన్సర్ అయితే అవుద్ది అనమాట. చాలా యూజ్ఫుల్ ఇది.